అస్సలాముఅలైకుం వరహమతుల్లాహి వబర్కాతుహు. సోదరిమణులారా, ఈరోజు మనము సర్వలోకాల సృష్టికర్త విశ్వప్రభు యొక్క పేరేమిటి అంటే అల్లాహ్ అని తెలుసుకుందాము. యూదులు, క్రైస్తవులు కూడా ఆ సర్వలోకాల సృష్టికర్త అద్వితీయుడైన ఆ దైవాన్ని అల్లాహ్ అనే పిలుస్తారు. సోదరులారా, వాస్తవానికి అరబీ తెలిసినటువంటి అరబ్బు దేశంలో ఉంటున్నటువంటి యూదులు మరియు క్రైస్తవులు కూడా ఆ సర్వలోకాల సృష్టికర్త అద్వితీయుడైనటువంటి ఆ దైవాన్ని అరబీ భాషలో అల్లాహ్ అని పిలుచుకుంటూ ఉంటారు. ఈ అనంత విశ్వానికి దేవుడు ఒక్కడే అని ఎంతోమంది సత్యప్రవక్తలు భూమి మీదకు వచ్చినటువంటి ఆదాము నుండి నోవాహు అంటే నూహ్ అలైహిస్సలాం, ఇబ్రాహీం అలైహిస్సలాం మరియు మోషే అంటే మూసా అలైహిస్సలాం, యేసువారు ఈసా అలైహిస్సలాం, చిట్ట చివరి దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారందరూ వీరందరూ కూడా ఏ దేవుణ్ణైతే ఆరాధించారో, ఏ దేవుడి గురించి అయితే సందేశాన్ని ప్రజలకు అందజేశారో ఆ దేవుడినే, ఆ సర్వలోకాల సృష్టికర్తనే ముస్లింలు కూడా అల్లాహ్ అని పిలుస్తారు. ఆ ఏకైక దైవాన్ని ముస్లింలు కూడా ఆరాధిస్తున్నారు. సోదరులారా, ఈ విషయాన్ని స్పష్టంగా మీ దాకా అందిందని ఆశిస్తున్నాను. తప్పకుండా ఎవరైతే ఈ వీడియోని చూస్తున్నారో, వింటున్నారో వారు తప్పకుండా ఈ వీడియోని ఫార్వర్డ్ చేయండి. ఇన్షాల్లా సర్వలోకాల సృష్టికర్త అయినటువంటి ఆ దైవాన్ని ముస్లింలు ఆరాధిస్తున్నారు. ఆయన పేరు అల్లాహ్ అని చెప్పడం జరిగింది. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మనందరికీ ఇస్లాం గురించి మరింత జ్ఞానాన్ని తెలుసుకునే సద్బుద్ధిని, సదవకాశాన్ని మనందరికీ ప్రసాదించుగాక. ఆమీన్. వాఖిరు దావానా అనిల్ హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్. అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబర్కాతుహు.